राधे जय जय माधव दैते राधे जय जय माधव दैते गोकुल तरुणी मंडल महिते राधे जय जय माधव दैते दामोदर राती वर्धानवे से हरिनिस्कुटा वृंदा विपिने से राधे जय जय माधव दैते वृषभानुदादि नवससिले के ललिता सखी गुणा रमिता विसाके राधे जय जय माधव दैते करुणा कुरु मयि करुणा बोरिते शनक सनातना वर्णित चरिते रूपा सनातना वर्णित चरिते राधे जय जय माधव दैते हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे राधा दामोदरा राधा दामोदरा राधा दामोदरा राधा दामोदरा जय राधे जय राधे जय राधे जय श्री राधे तय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल। ప్రియ భక్తులందరికీ కూడాను ప్రభాత వందనం. పొద్దునే పూలు దొరకట్లేదు, అందులో సోమవారం కూడాను, అందుకని వెతుక్కొని మంచి పూలు తెచ్చుకోవడానికి టైం పట్టింది. క్షమించగలరు, నా గురించి వెయిట్ చేస్తున్నారు మీ అందరూ తెలుసు, కానీ అక్కడ లేట్ అయిపోయింది. యథాసమయానికి నేను ప్రారంభించలేకపోయాను, క్షమించగలరు. श्री नरहरि चक्रवर्ती ठाकुर विरचित श्री भक्ति रत्नाकरम షష్ఠ తరంగం ఈ అధ్యాయంలో ముఖ్యంగా శ్యామానందపురి వారి చరిత్రను మనం ఆస్వాదిస్తూ ఉన్నాం. నిన్న మనం చదువుకున్నాం.
శ్రీ శ్యామానంద ప్రభు వారు దండేశ్వర గ్రామంలో ఉంటారు, ఒరిస్సా రాష్ట్రం. తల్లిదండ్రుల వద్ద ఆశీర్వాదం తీసుకున్న వారై అంబికా గ్రామానికి వెళ్తారు. అంబికా వర్ధమాన్ డిస్ట్రిక్ట్లో, వెస్ట్ బెంగాల్లో వర్ధమాన్ డిస్ట్రిక్ట్లో ఉంది. అక్కడ శ్రీ గౌరీదాసు పండితుని యొక్క శిష్యుడు హృదయ చైతన్యం ప్రభు వారి దగ్గరికి వెళ్ళి వారి శిష్యుడు అయ్యారు. ఆ విషయాన్ని గతంలో కూడాను మనం చెప్పుకున్నాం. అయితే ఈ రోజున ఇక్కడ దాని తర్వాత విషయాన్ని ఆయన జస్ట్ టచ్ చేసుకుంటూ ఆయన విషయం చెప్పడానికి గ్రంథకర్త ప్రయత్నిస్తూ ఆ ముందు సంక్షిప్తంగా వారు గృహత్యాగం గురించి చెబుతూ ఉన్నారు. అయితే ఆయన గృహత్యాగం చేసే వచ్చారు. అయినప్పటికీ కూడా హృదయ చైతన్య ఠాకూరేరో శిష్య హైలో తార పాద పద్మే నిజ ఆత్మ సమర్పిలో శిష్యుడు అవటము అంటే ఏదో మంత్రదీక్షాలు తీసుకొని ఎప్పుడో సంవత్సరానికి వస్తారో, 2 సంవత్సరాలకు వస్తారో, 3 సంవత్సరాలకు వాళ్ళు వెళ్ళడం కాదు. నేను పూర్తిగా నేను మీ వాడను అని ఆత్మసమర్పణం దీక్షాకాలంలో ఆ మంత్రముల ద్వారా ఆ ఉద్దేశమే అది. గురువుని ఆశ్రయించి నేను భగవదారాధన చేయాలి, గురువు యొక్క అనుగత్యంలో గురువు చెప్పిన ప్రకారం భగవదారాధన చేయాలి అని స్కూల్కి వెళ్తున్న పిల్లవాడు జాయిన్ అయిపోయి వచ్చేసాడు. అక్కడ చదువుకుంటూ ఉంటాడు, చెప్పిన విషయాన్ని ఇంట్లో వచ్చి ఆచరణ చేస్తూ ఉంటాడు. అతడు అలా ఉత్తీర్ణుడు అవుతూ ఉంటాడు. మనం భగవద్గీతలో ఉత్తీర్ణం కావాలి అంటే గురువుని ఆశ్రయించి మంత్రాదులను పొంది ఉపదేశాలను పొంది తగు విధంగా ఇంటికి వచ్చి మనం వాటిని ఆచరించడంలోనూ అన్నీ మనం చేయగలమా? అక్కడేమో గురువుగారికి చెప్పి నేను ఇది చేస్తాను, అది చేస్తాను, అది మానేస్తానని ఒప్పుకొని అలానే నీకు మంత్రం ఇస్తానంటే అలానే గురువుగారని ఇక్కడికి వచ్చి నేను సరిగ్గా కనుక ఆ నియమ నిబంధనలను పాటించకపోతే అది గురువు యొక్క కృప నుండి వంచితం అయిపోతూ ఉంటాం మనకు మనమే. ఆ విషయాన్ని మనం బాగా గ్రహించుకుంటూ ఉండాలి, బాగా ఆలోచించుకొని గురువుని స్వీకరించాలి. ఉత్తీర్ణ అవ్వడానికి సంసారం నుండి ఉత్తీర్ణ ఏ విధంగా పిల్లవాడు 5వ క్లాసు నుండి 6వ క్లాసు ఉత్తీర్ణుడవుతాడు, అలాగే సంసారం నుండి ఉత్తీర్ణం అవ్వాలి. తీరు మనము గట్టు ఎక్కాలి, తీరమని చేరుకోవాలి, ఉత్తీర్ణత. అలానే భగవద్గీతలో మనం ఉత్తీర్ణం అవుతూ ఉండాలి. క్రమంగా ఒక్కసారి కాలేపోయినా గురుగారు చెప్పింది అంతయు మనం చేయలేకపోయినా నేను ఉత్తీర్ణత సాధించాలనే ఆలోచనతో నేను సాధన చేస్తూ ఉండాలి. అందుకనే గురుముఖ పద్మవాక్య చిత్తతే కొరియ ఐక్య. గురువుగారు చెప్పారు ఒక మాట, చిత్తతే కొరియ ఐక్య. నీ మనసుని ఆయన యొక్క చెప్పిన దాని ప్రకారం నువ్వు ఐక్యం అవ్వాలి, అంటే ఏకత్వాన్ని పొందాలి. అంటే ఏంటి? ఒప్పుకోవాలన్నమాట. అంటే గురుగారి మాట నువ్వు ఆమోదించినట్టు. నీ మనసు నీకుండి, నీ ప్రవర్తన నీకుండి, గురుగారు చెప్పింది అయితే నువ్వు ముందుకే వెళ్ళలేవు. మనం మొట్టమొదట
గురువందనంలో మనం శ్రీ గురు చరణ పద్మ నరోత్తమ ఠాకూర్ వారు చెప్పారు. శ్రీ గురు చరణ పద్మ శ్రీ గురు గురుముఖ పద్మవాక్య చిత్తతే కొరియాక్య ఆరణ కొరిహమని ఆశ, ఆరు నా కొరిహమని ఆశ. ఇంకొక కోరికని, ఇంకొక ఆలోచనని, ఇంకొక ఉద్దేశాన్ని నేను కలిగి ఉండను. ఆయన ఏం చెప్పారో ఎలా చెప్పారో అంతే. ఇంకా నా యొక్క ఆలోచన అంటూ ఏమీ ఉండకూడదు. నువ్వు ఇలా నామం చేసుకో, అలా నామం చేసుకో. నువ్వు ఇలా ఉండు, అలా ఉండు. నువ్వు అలా అయితేనే గురువుని స్వీకరించు. పిల్లవాడి ఇంట్లో ఎన్ని నిమిషాలు వేసినా స్కూల్కి వెళితే అక్కడ నియమ నిబంధనల ప్రకారం డిసిప్లైన్గా ఉండాలి, ఉండి చదువుకోవాలి. చదువుకోవడం ముఖ్యమని నేను అక్కడ అలరపలు చేస్తే ఊరుకోరు. కాంటాక్ట్ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది. పిల్లవాడు చదువుతాడు తప్ప కానీ మంచివాడు కాదు అనేది అని చెప్తారు. అలా అయితే వాడు చదువుకుంటే పైకి వెళ్తాడు కానీ అతను కరెక్ట్గా స్వభావంలో కరెక్ట్గా లేకపోతే వైష్ణవుడు కాలేడు. అలానే నామం చేస్తే చేయొచ్చు, కానీ నియమాన్ని పద్ధతిగా డిసిప్లిన్గా మనం ఉండలేకపోతే, నియమ నిబంధనల్ని పాటించకపోతే అది అక్కడికి రాదు. కాబట్టి ఉదయ చైతన్య ప్రభు శిష్యుడై ఆయనకి పాదపద్మం ముందు ఆత్మసమర్పించాడు. నేను నీ వాడను. ఆత్మసమర్పణ చెప్పడానికి పెద్దలు ఏం చెబుతూ ఉంటారు అంటే, ఒక ఆవు ఉన్నది, ఆవుని అమ్మేశాడు, ఇంకా పూర్తిగా ఉండాలి. ఈ మాట మనకు మేము అలా అమ్ముడిపోతామండి, మేము అలా ఎలా కుదురుతుందండి, మేము గృహస్థులు కదా, మేము ఇలా కదా అలా కదా అనేది మనకున్నది. అంటే అమ్ముడుపోవడం అంటే గురువుగారు ఎలా చెప్పారో నువ్వు అలా నడు చక్కగా, అంతే. ఇంకా దాంట్లో చాలా పెద్ద స్టేజెస్ ఉన్నాయి, అంత నీకు రాకపోవచ్చు. కానీ గురువుగారు మాట కట్టుబడి ఉండు. నువ్వు ఉత్తీర్ణ అవ్వాలనుకుంటున్నావు కదా, స్కూల్లో జరిగిన దానికే కదా. కాబట్టి కనీసం అది నువ్వు చేయకపోతే గురుగారు మటుకు ఏం చేయలేరు. గురుగారు అనుగ్రహం అంటూ గురుగారు యొక్క మాటతో నువ్వు చిత్తత కొరియా ఐక్య, నీ చిత్తమును కూడాను ఏకము చేయాలి. నీ చిత్తంలో ఒకటి తలకాయ ఆడించేసి నువ్వు లోపల ఒకటి పెట్టుకొని ఆయన దగ్గర మాట విని ఆయన 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 హృదయంతో పాటు నీ హృదయాన్ని కలపాలి, ఆయన యొక్క ఉద్దేశంతో పాటు నీ ఉద్దేశాన్ని కలపాలి. ఆయన చెప్పిన నీకు మళ్ళీ వేరే చిత్తంలో ఇంకో బుద్ధి ఉండడానికి వీల్లేదు. ఆయన అలాగే అంటారులే అనొద్దు, ఎలా కుదురుతుంది నాకు, అప్పుడు ఇంక గురువు దగ్గరికి వెళ్ళడం దేనికి? అలాగా ప్రయత్నించాలి మనం. ఫాల్గుణ పూర్ణిమా సుభక్షణే శిష్యహయ్యా చోలిలో బృందావనే ఇష్ట ఆజ్ఞాపయ్యా. ఫాల్గుణ పూర్ణిమ నాడు శిష్యుడయ్యారండి ఉదయ చైతన్య ప్రభుకి. వారికి మంత్రదీక్షణ ఇచ్చారు, మంత్రాన్ని ఇచ్చారు. అక్కడి నుంచి ఇష్ట ఆజ్ఞాపాయ. ఇష్ట అంటే తనకు ఇష్టుడైన గురువు. ఇష్టుడు అంటే గురువును ఉద్దేశించుంటున్నమాట. తనకు ప్రియమైన గురువు యొక్క ఆజ్ఞను పొందిన వారై బృందావనానికి బయలుదేరారు. కొత్త దీనే కోరి నానా తీర్థ పర్యటన్. ఆయన బృందావనం వెళ్ళాలని ఆయనకేం ఉద్దేశం లేదు. గురువుని ఆశ్రయించి అక్కడ ఉండాలనుకున్నారు. ప్రాధాయపడతాడు, అలా కాదు, నువ్వు బృందావనం వెళ్ళు, ఫలానా జీవగోష్ఠం మన గతంలో ఈ విషయం విన్నాం, నువ్వు శాస్త్రాలను వినాలి అని. గురువుగారు ఆ ప్రకారం ఆయన బృందావనం బయలుదేరి వెళ్ళాడు. మరి గురువుగారు బృందావనం ఎలా వెళ్ళాలి, గురువుగారు నేను అక్కడ ఉండలేను, అక్కడ చలి అల్లా, అదనమాట. గురువుగారు ఎలా చెబితే అలా చేయడం. అలా అనుకొని వాళ్ళు గురుత్యాగం చేసి గురువుని ఆశ్రయించారు. అది మనకు ఆదర్శంగా మనం స్వీకరించాలి. అంత చేయలేకపోయినా మనం దాన్ని మనము ప్రమాణంగా స్వీకరించి మనం సాధన చేస్తూ ఉండాలి. భక్తులు అవ్వడము, శిష్యులు అవ్వడము అంటే ఒక తమాషా విషయం ఏం కాదు, అదొక ప్రక్రియ. అది భగవద్ ఆరాధనలో ఒక విధానం. అది కొన్ని రోజులకి అయినా
कोत दिने कोरी नाना तीर्थ पर्यटन मका महासुख कैलो व्रजमंडले భ్రమన్. బృందావనానికి వెళ్ళారు, కొన్ని రోజులు తీర్థ పర్యటన చేశారు, అది విన్నాం. వ్రజమండలంలో భ్రమణం చేస్తూ చాలా ఆనందాన్ని పొందారు. గోవర్ధనం అయితే అతి ఆనందో అంతరే ఆయలను శ్యామానంద రాధా కుండ తీరే. గోవర్ధన నుంచి రాఘవ పండితుల వారి యొక్క వారు తీసుకెళ్ళారు. అక్కడి నుంచి బయలుదేరి ఆయన శ్యామానంద ప్రభు రాధాకొండ తీరానికి వచ్చారు, రాధాకొండానికి దర్శించడానికి వచ్చారు. గతంలో కూడా వచ్చారు, మళ్ళీ ఇప్పుడు బ్రహ్మను ప్రదక్షిణ చేస్తూ అక్కడికి వచ్చారు. రాధాకుండ శ్యామకుండ శోభా నిరకియా నేత్రజలే భాసే మహావిఫల హయ్యా శ్యామానంద చేష్టాదికి దాస బ్రహ్మచారి. ఓ, ఇదివరకు రావడం కాదు, మర్చిపోయాను నేను. మనసు సింహాచార్య వారు కాదుగా, నరోత్తమ ఠాకూర్ వారు, మన శ్యామానంద ప్రభు ఇదే ప్రథమంగా రావడం. అంతా కూడాను ఒక్కరే ఆయన భజమండలం అంతా దర్శనం చేశారు. నేను పొరపాటు మాట్లాడినాను, పొరపాటుగా చెప్పాను. నేను వేరే జాసలో ఉండిపోయి గోవర్ధనం ప్రదక్షిణ చేశారు. గోవర్ధనం చూసి అక్కడి నుంచి శ్యామానంద ప్రభు రాధాకొండ తీరానికి వచ్చారు. రాధాకొండ శ్యామకుండల్ని దర్శిస్తూ నేత్ర జలం ద్వారా మహావిఫలరయ్యారు. చూసి చాలా ఆనంద పరవశులయ్యారు. శ్యామానంద చేష్టాదేకి దాస బ్రహ్మజమాసి జిజ్ఞాసులో సకల ప్రమానందే వాసి దాస గోస్వామిరు నికటులయ్యా గేలా శ్యామానంద గమన వృత్తాంత జనాయిలా श्यामानंद भूमि ते पणिया बार बार करे प्रणाम नेत्रे नहीं वहे अश्रुधार दास गोस्वामी अति अनुग्रह कोइला बसाइया निकटे कुशल जिज्ञासिला. ఆయన కుండంగా ఒక బ్రజవాసి ఒక ఆయన కుశల ప్రశ్న చేశారు. ఆయన తమరు ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే నేను పలానా అని చెబితే, అప్పుడు ఎక్కడో దాస్ గోస్వామి, రఘునాథ్ దాస్ గోస్వామి లాంటి మహాత్ములు ఎవరో చేతుల మీద అక్కడ భజన చేసుకుంటూ ఉన్న వాళ్ళు ఉన్నారు. అందులో అదంతా అడవి, అదంతా క్రూరమగ్రహాలు సంచరించే ప్రదేశం. మరి శ్యామానందపురం వారు వెళ్ళేటప్పటికల్లా కొంత బాగుందేమో, అయినప్పుడు కూడాను దాస్ గోస్వామి పదుల వారు అడవి మధ్యలో ఉన్న కోనేరు, ఆ 2 కోనేరులు, కొంత పంట పొలాలు ఉన్నాయి. అక్కడ దాస్ గోస్వామి పదుల వారికి పరిచయం చేసేవారు. ఒక తీసుకొని వెళ్ళారు ఆయన దగ్గరికి. శ్యామానందు యొక్క వృత్తాంతాన్ని విన్నారు రఘునాథ్ దాస్ గోస్వామి పదుల వారు. భూమి మీద పడి మరలా వారికి నమస్కారం చేశారు. కళ్ళమడ నీళ్లు, ఏమీ మాట్లాడలేకపోతున్నాడు, కళ్ళమడ నీళ్లు అశ్రుధారలు విడుస్తూ ఉన్నాయి. దాస్ గోస్వామిని చూడంగానే బాబ విఫలుడయ్యాడు శ్యామానంద ప్రభు. దాస్ గోస్వామి పదుల వారు చాలా అనుగ్రహించిన వారై తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. కుశల ప్రశ్నలు అడిగారు. శ్యామానందో క్రమే సభో కొయిల నివేదన్ सुनि गोस्वामी रो अति हर्ष हेलमन से दिवस अपनारो निकटे राखिया वृंदावने पटाइला लोक संगे दिया. శ్యామానంద ప్రభు క్రమంగా తను వచ్చిన విధానాన్ని, తన వృత్తాంతాన్ని నివేదిస్తారు. దాస్ గోస్వామి పదుల వారు విన్నవారై చాలా హర్షచిత్తులయ్యారు. ఆ రోజు తన దగ్గర ఉంచుకున్నారు. బృందావనాన్ని ఒక మనిషినిచ్చి బృందావనాన్ని పంపించారు. ఆయన కొత్త, ఆయనకి ఏమీ తెలియదు. ఒక మనిషినిచ్చి ఆయన బృందావనానికి దర్శనానికి పంపించారు. तेहो जीव गोस्वामी रोस्तानी लैया गेला శ్యామానంద వృత్తాంత సకలో జానాయిలా. ఆ బ్రజవాసి ఒక ఆయన
జీవగోస్వామి వారి దగ్గరికి తీసుకెళ్తారు బృందావనం. శ్యామానందపురి వృత్తాంతాన్ని అంతటినీ కూడాను వినదంతా అక్కడ విన్నాడుగా, ఆయన కూడా విన్నాడు ఆ పక్కన. ఇందా చెబుతూ ఉంటే తన వృత్తాంతం వెళ్ళి జీవగోస్వామి వారికి చెప్పారు, తెలియపరిచారు. శ్యామానందో పడియా గోస్వామి పదతలే ఆపన మానయేది భాసే నేత్రజలే. శ్యామానంద ప్రభు దాసగోస్వామి పాదం మీద పడి, నేను దీనుడను హీనుడను అంటూ తన వినయాన్ని వెలిపురుస్తూ నేత్ర జన్మల ద్వారా ఆయన హృదయం అంతా తడిసిపోతూ ఉన్నది, బట్టలు తడిసిపోతూ ఉన్నాయి. జీవగోస్వామి అతి వాత్సల్య స్నేహితే ఆలింగన కొరి ఆజ్ఞా కొరిలా బుసితే. జీవగోస్వామి వారు చాలా వాత్సల్యపూర్తులై ఆ శ్యామానంద ప్రభుని కూర్చోమని ఆజ్ఞాపించి ఆలింగనం చేసుకొని కూర్చోమని పక్కన కూర్చోబెట్టుకున్నారు. జిజ్ఞాసియా గౌరవ భక్తేరో సమాచార్ जिज्ञासिये दुई प्रभु सेवार प्रकार. श्री हृदय चैतन्य रो चेष्टा जिज्ञासिलो क्रमे क्रमे श्यामानंद सब निवेदिलो. అడిగారు గౌరభక్తుల యొక్క సమాచారం, గౌడమండలంలో ఎలా ఉన్నారు భక్తులందరూ కులాసాగదా అని. జిజ్ఞాసియ దుయి ప్రభు సేవార్ ప్రకార్. ద్విప్రభు అంటే గౌరీదాస్ పండితుడు, సూర్యదాస్ పండితుడు. లేదు, గౌరీదాస్ పండితుడు హృదయ చైతన్య ప్రభు, గౌరీదాస్ పండితుడు యొక్క శిష్యుడు హృదయ చైతన్య ప్రభు. కాబట్టి ఇరువురు ప్రభువులు కూడాను కులాసా కదా, భజన కుశలమే కదా అని అడిగారు జీవగోస్వామి వారు. మన యొక్క సేవ అది చక్కగా నడుస్తోంది కదా అని. హృదయ చైతన్యాలు చేష్ట జిజ్ఞాసులో క్రమే క్రమే శ్యామానందో సభ నివేదిలో. హృదయ చైతన్య ప్రభు శ్యామ సమాచారాన్ని కూడాను అడిగారు, శ్యామానంద ప్రభు గారు విన్నవించారు. आपन वृत्तांत कहे कोरी परिहार भक्ति ग्रंथ आस्वादो कैचे हई हई व्यमार. गोस्वामी कहेनो किचु चिंता ना करिबे श्रीनिवास नरोत्तमो सहस्वादिबे. తన వృత్తాంతాన్ని శ్యామానంద ప్రభు కొంత చెప్పుకున్నవారై, మీ చెంత నేను భక్తి గ్రంథాన్ని ఆస్వాదించాలని వచ్చాను అన్నారు. నువ్వు చింతపని అవసరం లేదు, శ్రీనివాసాచార్య వారు నరోత్తమ ఠాకూర్ వారితో నువ్వు శాస్త్ర విషయాల్ని ఆస్వాదింపగలవు. శ్రీనివాసో నరోత్తమ నాం శ్రవణేతే పులకే వ్యాపిలో అంగుల్లాసమనేతే. गोस्वामीरो प्रति पुनः कोरी निवेदन आज्ञा कैले कोरी किया दुहार दर्शन. यत कहिते नरोत्तम श्रीनिवास पृष्ठ भैया आइलेनु गोस्वामीरो पास. శ్రీనివాసాచార్య వారు నరోత్తమ ఠాకూర్ వారి పేరు వింటూ ఉండగానే శ్యామానంద ప్రభు చాలా ప్రఫుల్ల చిత్రుడయ్యాడు, వాళ్ళని చూడాలి అనుకున్నాడు. ఇంతలో అక్కడికి వాళ్ళిద్దరూ కూడా రావడం జరిగింది. यत कहिते नरोत्तम श्रीनिवास पृष्ठ भैया आइलेनु गोस्वामीरो पास. श्रीनिवासो गोस्वामी कहेनो हर्ष चिते दुखी कृष्णदास आइला गौडहैते. జీవగోస్వామి వారు శ్రీనివాసాచార్య వారితో అంటున్నారు, ఈయన దుఃఖీ కృష్ణదాస్ గౌడదేశం నుంచి వచ్చారు అని పరిచయించారు. అప్పటికి ఇంకా శ్యామానంద పేరు లేదు. దుఃఖి అనే పేరు ఇంట్లోది, తల్లిదండ్రులు ఇచ్చిన పేరు, గురుగారు ఇచ్చిన పేరు దుఃఖీ కృష్ణదాస్. కాబట్టి ఆయన దుఃఖీ కృష్ణదాస్ కానీ అక్కడ పరిచయం వాళ్ళకి కూడాను జీవగోస్వామి చెప్పడం జరిగింది. హృదయ చైతన్య ఠాకూరేరో శిష్యహాన్ కహితే కియా రలోకిక గుణగాన్. तार सबर मंगल संवाद सुनाइला ये कतक्षण राधा कुंड आइला. ఈ విషయాన్ని జీవగోస్వామి చెబుతున్నారు. ఆ ఇద్దరికి కూడాను శ్రీనివాసాచార్య వారికి
నరోత్తమ ఠాకూర్ వారికి ఆయన పరిచయాన్ని, శ్యామానంద పరిచయాన్ని జీవగోస్వామి సంపద వారు చెబుతూ ఉన్నారు. హృదయ చైతన్య మహాప్రభు శిష్యుడు ఈయన. ఆ హృదయ చైతన్య ప్రభు గురించి కొన్ని 4 విషయాలు చెప్పడం జరిగింది. ఆయన అలౌకికమైన చేష్ట కలిగిన వారు అని చెప్పి వాళ్ళందరి యొక్క క్షమ సమాచారాన్ని నాకు వినిపించారు. ఇప్పుడే కొంచెం 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 సేపు అయింది, ఆయన రాధాకొండ నుంచి నా దగ్గరకు వచ్చారు. రాధాకొండాన్ని దర్శించి మీ ఇద్దరిని కూడా చూడాలని ఆయన ఉద్విగ్న చిత్తుడయ్యాడు. యతకై శ్యామానందే దిల పరిచయ శ్యామానంద భూమి తలేపడి ప్రణమి. శ్యామానంద పరిచయాన్ని వాళ్ళిద్దరు చెబితే శ్యామానంద వాళ్ళిద్దరికీ కూడా నమస్కరించారు. శ్రీనివాస నరోత్తమ ఠాకూర్ని శ్యామానంద ప్రభు నమస్కరించారు భూమి మీద పడి. అంటే దండవత్ ప్రణామం చేశారు, అంటే సాష్టాంగ దండ ప్రణామం చేశారు, లేదు పంచాంగ ప్రణామం చేశారు. శ్రీనివాస కైలే లయ్య నపరే ఛాడితే, శ్రీనివాస కోలే లయ్య నా పరే ఛాడితే నరోత్తమ ప్రణమితే తిహు ప్రణమియా. ఆలింగన కొయ్యలు అతి స్నేహావిష్ట హయ్యా. సింహాచల వారు శ్యామానంద ప్రభు ఇరువురు కూడాను కాస్త నడి వయసు వారు. నరోత్తమ ఠాకూర్ వారు కాస్త వయసు ఎక్కువ, కానీ సింహాచల వారు శ్యామానంద ప్రభు ఇరువురు యొక్క గృహం నుండి రావడం అనేది ఒకటి. ఇరువురు కూడా శాస్త్రాన్ని చదువుకున్న వాళ్ళు జీవగోస్వామిని ఆశ్రయించారు, బృందావనం రావడం ఇరువురు కూడా. అందుకనే సింహాచల వారు ఆయన ఒళ్ళో తీసుకొని ఆలింగనం చేసుకున్నారు. మిత్రుడు కూడా ఆలింగనం చేస్తారు, తల్లిదండ్రులు చేసుకుంటారు, పెద్దలు చేసుకుంటారు. కానీ ఇక్కడ వాళ్ళు సమవయస్కులు. వాళ్ళు నరోత్తమ ఠాకూర్ వారు నమస్కరిస్తే తిరిగి నమస్కారం చేశారట. నరోత్తమ ప్రణమియా తిహో ప్రణమియా లింగన కొయ్యలు అతి స్నేహావిష్టుహయ్యా. తర్వాత ఆలింగనం చేసుకున్నారు, చాలా ప్రేమావిష్టులై. స్వాభావిక ప్రేమ చేష్ట కొహ్లు నా హోయ్, శ్యామానంద మిలని ఆనందో అతిశయ్. మళ్ళీ ఇరువురితో పాటు శ్యామానందుడు కలవడం కూడా వాళ్ళకి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. जे अद्भुत रीतिता कहिते केवा जाने, जीव गोस्वामी अति प्रसन्न होइला, శ్యామానందే భక్తు గంధారంభ కొరాయిలా. నరోత్తమ శ్రీనివాస శ్యామానందుల యొక్క ప్రవర్తన అద్భుతమైనది. వాళ్ళ రీతి, నీతి, సేవ, తత్పరత, గురుసేవ, చాలా ప్రసన్నుడైన వాళ్ళ ఊరు పట్ల భక్తి గ్రంథాలని ప్రారంభించారు జీవగోస్వామి పద వారు శ్యామానంద ప్రభుకి. శ్రీమహాచార్య శ్యామానందే సమర్పిలా, రాకిలను శ్యామానందోజ్జాపక హైలా. కొత్త దినే శ్యామానందోజ్జాపక హైలా, శ్యామానందేరో భక్తిరీ చమత్కార్, మధ్య మధ్య అంబికా పాఠాను సమాచార్. జీవగోస్వామి వారు పదవారు ప్రసన్నుడై భక్తి గ్రంథాన్ని చెప్పడం ప్రారంభించారు. సింహాచల వారికి శ్యామానంద ప్రభువుని అప్పగించారు. ఆయన ఒక బస ఉండాలి, వాళ్ళు ఊరు ఉన్న చోట ఈయన కూడా ఏర్పాటు జరిగింది. కొన్ని రోజులు శ్యామానంద ప్రభు కొన్ని రోజుల్లో ఆయన కూడా అధ్యాపకుడు అయ్యాడు. ఆయన కూడాను ఒకరు చెప్పే అంత సమర్థత కలిగిన వాడయ్యాడు. శ్యామానందుడి యొక్క భక్తి అనేది చమత్కారపూర్ణమైంది.
ఆ విషయాన్ని జీవగోస్వామి పంతులు వారు ఎప్పటికప్పుడు తను ఏం చేస్తూ ఉన్నది, ఎంతవరకు ఉన్నది ఎప్పుడు కబురు పంపిస్తూ ఉండేవారు. అది ముందే కూడా చెప్పాడు, నువ్వు ఉన్నది నాకు తెలియపరుస్తూ ఉండు అని. హృదయ చైతన్య ప్రభు కూడాను శ్యామానంద పంపించేటప్పుడు పూర్వం చెప్పి ఉన్నారు, మనం విన్నాం దాన్ని. సరే అలా అయిందండి. ఆ విద్య అభ్యసించడం, విద్యని ఆయన కూడాను అధ్యాపకుడు అంత స్థాయిని పొందారు. కొన్ని రోజులు జీవగోస్వామి పంతులు వారి చెంత నుండి రాధికారో దాసీభావ్ ఏ ఇచ్చామని గురు ఆజ్ఞాయ లభ్య హైలో జీవస్థానే జీవగోస్వామి శ్యామానందే కృపా కొరి కొరిలేన మానస సేవారధికారి. ఆయనకి రాధాదేవి నేను దాసుడను, దాసిరాలను, దాసిని అనే భావాన్ని ఆయన హృదయంలో కలుగుతోందిట శ్యామానంద ప్రభుకి. గురువు ఆజ్ఞతో అది లభించిందిట. సహచరీ భావం అంటారు. లేదు, సహచరీ భావం వేరు. నేను రాధారాణికి దాసి అనే భావం, ఈ దాసీభావం ఆయనలో ఉదించినప్పుడు నేను ఆ భావంతో జీవగోస్వామి పంతులు వారు ఆ భావాన్ని ఆయనకి అనుగ్రహించారన్నమాట. జీవగోస్వామి శ్యామానందే కృపాకొరి కొరలేన మానస సేవారధికారి. బాహ్య పూజ కంటే మానస సేవ గొప్పది. మనసులోనే సేవ చేయడం అనేది అది బాహ్యమైన సేవ చేస్తూ ఉంటే కానీ మానసికమైన సేవ మనకు లభింపదు. కానీ జీవగోస్వామి పంతులు వారు ఆయనకి మానసిక సేవని అధికారులను చేశారు. రాధా శ్యామ సుందరేరో సుఖో జన్మాయిలా జనియా జీవు శ్యామానందో నాం ఖుయింతుయిలా. ఆయన అలా సేవ చేస్తూ రాధాశ్యామ సుందరుల యొక్క ఈ సుఖాన్ని ప్రసాదించేవారు. మనసులో భగవంతుణ్ణి సేవించడం ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా ప్రాక్టికల్గా కూడా సేవ జరుగుతూ ఉంటుంది. బాహ్యమైన సేవ చేస్తూ మనసులో లేకపోతే అది సేవ కాదు, అది పూజ కాదు, అది అర్చన కాదు. మనసులో పూజ చేయమన్నారని ఇంకా బాహ్యమైన పూజ చేయకుండా మానేమనే కాదు. మనసు పెట్టి పూజ చేయడం, మనసు పెట్టి భగవద్ ఆరాధించడం, నిరంతరం మనసులో వాళ్ళని అర్చించడం, వాళ్ళని ఆరాధించడం. ఒక భార్య తన యొక్క భర్తని ఆఫీస్ వెళ్ళినప్పుడు కూడాను మనసులో అర్చిస్తూ ఉంటుంది, స్మరిస్తూ ఉంటుంది, భావిస్తూ ఉంటుంది. ఒక తల్లి తన బిడ్డను వెళ్తే ఆ బిడ్డ కూడా చింతన చేస్తూ ఉంటుంది. మా ఆయనగారు భోంచేసేవారు లేదో, మధ్యాహ్నం 1 గంట అయింది, 2 అయింది, పిల్లవాడు మధ్యాహ్నం టిఫిన్ పంపించాను, వాడు ఓపెన్ చేసుకొని తినడం వచ్చిందో లేదో, ఏమిటి ఇక్కడే ఉంది, కానీ పిల్లవాడిని భర్తని కూడాను తాను స్మరిస్తోంది. అలానే మనసులో భగవంతుని యొక్క మనసుని ఎల్లప్పుడూ భగవంతుని లగ్నం చేయడం ఏదైతే ఉందో అదొక ప్రక్రియ. మనం పూజ చేస్తున్నప్పటికీ, మాల పట్టుకున్నప్పటికీ కూడా మనస్సు వెళ్ళటం లేదు, మనసును ముందు లగ్నం చేయట్లేదు, మనసుని నిమిష్టం చేయట్లేదు, మనసుని నిగ్రహం చేయలేకపోతున్నాం. అన్నీ చేస్తున్నాం, మనసుని నిగ్రహం చేయలేకపోతున్నాం. మనసుని భగవంతుని యందు లగ్నం చేయడం ఏదైతే ఉన్నదో అదే ముఖ్యం. ఏ పని చేసినా, ఎక్కడ ఉన్నా తిష్టన్ బ్రజే తదునరాగి మనసీ రసనా మనసీ నియోజ్య తిష్టన్ బ్రజే, నువ్వు మనసును నియుక్తపరచు అని రూపకృష్ణ పదవుల ఉపదేశం అమృతంలో చెప్పారు. ఎక్కడున్నప్పుడు కూడాను మనసుని బృందావనంలో ఉంచడం అనేది మోరు మోన్ బృందావన్ మనే వనే ఎక్కకొరి మాని అంటారు. మనస్సుని ఎంత కూడా బృందావనం చేసుకోవడం అంటే ఏమిటి? ఎవరు తమ హృదయాన్ని శ్రీకృష్ణునికి నివాస స్థానం, లీలాస్థానంగా నిరంతరం చూసుకుంటూ ఉంటారు. అంటే కృష్ణ స్మరణం మనం ఏదైతే స్మరణం చేస్తూ ఉంటామో, ఏదైతే కన్నులతో చూస్తూ ఉంటామో అది ప్రింట్ అయిపోతూ ఉంటుంది, అది మనసులో నిలకడ ముద్ర అయిపోతూ ఉంటుంది. మనము
అందుకనే ఇంద్రియముల ద్వారా లోపలికి వెళ్ళిపోతుంది మనకు తెలియకుండానే, అలా లేయర్స్ పడిపోతుంది మన మీద. అందుకని భగవంతు స్మరణం ఏమవుతోంది, కాస్త తేయంగానే ఇతర చింత మనకి కనుల ముందుకు వచ్చేస్తోంది, దాన్ని పట్టుకోలేకపోతూ ఉన్నాం. కానీ భగవంతుని చింత మనం చేయట్లేదు, భగవంతుని స్మరణం మనం చేయట్లే. మనము తెచ్చిపెట్టుకొనైనా స్మరణం చేయాలి. మనసేమి కనీసం ఇప్పుడు ఈ లోకంలో ఒక సంబంధ జ్ఞానం ఉంది కాబట్టి, భర్తతోనూ పిల్లలతో, నేను తల్లిని భర్తను భార్యను అనే సంబంధ జ్ఞానం వాళ్ళకి ఉంది కాబట్టి ఆ రకమైన వాళ్ళతో మాట్లాడుతున్నారు, సంబంధం నిలుపుతూ ఉన్నారు కాబట్టి ఆ స్మరణం ఆటోమేటిక్గా కలుగుతుంది. కానీ భగవంతునితో మనం అలాంటి సంబంధ జ్ఞానం కలగట్లేదు. అందుకని ఆ సంబంధ జ్ఞానం కలిగినప్పుడు నిరంతరము నువ్వు భోగం పెట్టేటప్పుడు కృష్ణ స్మరణం చేసి కృష్ణునికి భోజనం పెడుతున్నాను, కృష్ణునికి ఆరాధిస్తున్నాను, కృష్ణుడికి మాల కడుతున్నాను. నువ్వు మాల కట్టేటప్పుడు కృష్ణ చింతన నీకు ఉండాలి. వంట చేస్తున్నాను, కృష్ణుడికి వంట చేస్తూ ఉన్నాను, అదే భగవద్గీతం అవుతుంది. అప్పుడు మనము ఇదంతా అదే హరినామం అవట్లేదే, నాకు ఇవాళ హరినామం చేయలేకపోయావు, నువ్వేమంటున్నావు అనుకుంటున్నావు, భగవద్భజనం అంటే కేవలం హరినామాలు పుచ్చుకోవడమే భగవద్భజనం అనుకుంటున్నావు. పూలుకు వస్తూ ఉన్నావు, నేను కృష్ణునికి పూలుకు వస్తూ ఉన్నాను, ఎందుకు అనుకోలేకపోతున్నావు, అది భగవద్భజనం ఎందుకు కాదు? కృష్ణుడి మీద మనసు నుంచి పూలుకోయి, కృష్ణుడి మీద మనసు నుంచి వంట చేయి, కృష్ణ మీద వంటి కూరలు కొయ్యి, కృష్ణ స్మరణంలో నిత్యకృత్యములు చేసుకుంటూ కృష్ణుని స్మరించు. అదంతా కృష్ణ భజనకే అవుతుంది. బయటికి కనబడుతోంది ఆవిడ గారు పూలకు వస్తున్నట్టుగా కనబడుతోంది, కానీ నువ్వు పువ్వులు ఆటోమేటిక్గా చేసే యాంత్రికంగా, కానీ నీ మనసంతా కూడా భగవంతుని యందు లగ్నం చేయి. భగవద్ ఆనందం పొందు. ఈ పువ్వుని నేను భగవంతుడికి పెడుతున్నాను, పూలకు వస్తూ నువ్వు ఆనందాన్ని పొందు, పూలకు వస్తూ భగవత్ చింతన చేయి. ఈ పూలు భగవంతుని పాదములను పెడతాను, భగవత్స్మరణం చేయి. పూలు కోయడం కూడా భగవద్భజనం అవుతుంది అప్పుడు. లేదా పూలు ఒక పని, వంట ఒక పని, బజారు వెళ్ళమని ఒక పని. నువ్వు కూరలకి, నా కృష్ణుడికి కూరలు కావాలి, నేను కూరలు వేరుకొని తీసుకొస్తాను, అది ఎందుకు నువ్వు భగవద్భజన కాదు? నువ్వు అనుకోవడంలో తేడా ఉంది. నువ్వు స్మరణం చేస్తూ, నువ్వు స్మరించుకుంటూ, భగవంతుని నామం చేసుకుంటూ, నోట్లో మనసులో భగవత్ చింతన చేసుకుంటూ నువ్వు అన్నీ చేయొచ్చు కదా. అది అనమాట భగవద్భజనం చేయడం అంటే. అవన్నీ కావు, అదన్నీ కావు, అదేం కావు, మాల చేయలేకపోయాను అంటే పోలే, నువ్వు మాల చేస్తున్నావు కూర్చొని, మనసు ఏమైనా ఉందా అక్కడ? అది పాదరసంలో పరిగెడుతోంది. నీకు అభ్యాసం లేదుగా, పూలకు వస్తున్నప్పుడు నువ్వు కృష్ణచింత చేయలేదుగా, వంట చేస్తూ కృష్ణచింత చేయలేదుగా, నామం చేస్తున్నప్పుడు నామం చేస్తూ ఎవరు నామం చేస్తున్నా వాళ్ళ చింత ఏమంటే అది ఎందుకు ఉంటుంది, అది వెళ్ళిపోతుంది, దానికేమో నిగ్రహం లేకుండా పోయింది. సర్వకాల సర్వస్థల్లోనూ కూడాను, సర్వావస్థల్లో కూడాను, సర్వ సందర్భాల్లోనూ కూడా కృష్ణ యందు మనస్సు నియుక్త చేయడం ఏదైతే ఉన్నదో అది భగవద్భజనగా మరలుతుంది. అప్పుడు మనము దేనైతే చూస్తూ ఉంటామో, దేనైతే వింటూ ఉంటామో అది హృదయంలోకి వెళ్ళిపోయి అది పరుస్తూ ఉంటుంది, అదే కనపడుతూ ఉంటుంది. అందుకనే నిరంతరం కృష్ణుడిని చూడు, కృష్ణుని స్మరించు, కృష్ణు గురించి మాట్లాడు, కృష్ణుని మాట విను, కృష్ణుని కీర్తించు, కృష్ణునికి సేవ చేయి అని పెద్దలు చెప్పింది. అలా చేస్తూ ఉంటే నా మనసంతా అక్కడ కృష్ణమయం అవుతుంది, సర్వత్రా కూడా కృష్ణ దర్శనం అవుతుంది. అంతేపగాని జపమాల పట్టుకొని చేయడమే, ఆ లెక్క చేయలేకపోతున్నాను అనుకోని కేవలం బాధపడ్డం ఒకటి, అది భగవద్భజనం కాదు. నువ్వు సర్వకాలం నామం చేస్తూ నువ్వు పూరుకోయచ్చు, వంట చేస్తూ నామం చేస్తూ వంట చేయొచ్చు, నామం చేస్తూ బజార్కి వెళ్ళొచ్చు, నామం చేస్తూ నువ్వు కూరలు కోయచ్చు, నామం చేస్తూ స్నానం చేయొచ్చు, నామం చేస్తూ నువ్వు ఇంట్లో గృహోత్సవం చేసుకోవచ్చు. అదంతా భగవద్భజనమే. భగవంతుని ఇంట్లో ఉంటున్నాను, భగవంతుని వంట చేస్తున్నాను, భగవంతుని పూలు కడుతున్నాను, భగవంతుని పూలు చేస్తున్నాను, భగవస్ఫూర్తి, భగవస్పృహ,
భగవస్మరణ కలిగి ఉండడం భగవద్భజన అవుతుంది. అది ఇదేమీ కాదండి, ఇంకొకటేదో ఉంది అనుకోవడం పొరపాటు. అలాగా బుద్ధిమంతులైన వ్యక్తి భజన కుశలతను కలిగి ఉంటాడు. సర్వత్రా కూడాను దాన్ని భజనగా మరల్చుకుంటాడు. భజనము అంటే అదేదో కర్తాలను పట్టుకొని కసే మృదంగం పట్టుకోనో లేకపోతే కాసులు పట్టుకోనో అదేదో ఒక పాట పాడడమే భజనం అంటే అది కాదండి. భజనం ఏమంటే అంటే సర్వేంద్రియములను కూడాను భగవంతుని యందు అనురక్తం చేయడం, లగ్నం చేయడం. అప్పుడు జీవితం యొక్క ప్రతి చేష్ట కూడాను భగవద్భజన అవుతుంది. అది భగవంతుని యందు లగ్నమై అవుతుంది. నువ్వు అర్చన చేసేటప్పుడు ఒకటే అర్చన. భగవద్భజన అంటే అర్చన కాదు, అందులో భాగం అంగం. అర్చన అంగం అవుతుంది, వంట చేయడం అంగమైపోతుంది. కానీ అంగి భజనం. అట్లా అదంతా భక్తి కాదు, అదంతా భజనం కాదు, అదంతా ఏమీ కాదు అంటే నువ్వు భగవంతునికి వంట చేస్తున్నది అనే జ్ఞానం నీకు లేదనమాట. భగవంతుని పూలు కోస్తున్నాను అనేది నీకు లేదు. భగవంతుడికే కూర్చున్నావు, నువ్వు పూజ చేస్తున్నావు, కానీ అదొక పని అనుకుంటున్నావు. నీ హృదయంలో అదొక టైం వేస్ట్ పని అవుతుంది, తొందరగా పని అయిపోతుంది, బాగుంటుంది అనుకుంటున్నావు. నీ దగ్గర పూలు లేవు, తెచ్చుకో బజార్ నుంచి. ఎంతవరకు నీ టైంని భగవద్భజనకి వరకు దాన్ని చేయాలి అన్నది ఎల్లప్పుడూ కూడాను. స్త్రీల యొక్క లక్షణం ఏమిటంటే ఏదైనా ఒక పని ఉందనుకో, ఇంతకంటే నాకు వేరే పని లేదు అనుకుంటే అక్కడే వంట దగ్గరే ఉంటారు, ఆ పని చేస్తూనే ఉంటారు. ఇంక నాకు రెండో పని లేదా, అయ్యో అయిపోతుంది ఆ సేవ చేస్తూనే నేను నామం చేసుకోవాలి. ఇక నామం చేస్తూనే నామం కూడా ఒక నియమం పెట్టుకున్నాగా. నేను నామం కూడా నాదో నియమం, నేను ఆ ప్రకారం దాన్ని చేస్తాను. నేను పనులు చేసుకుంటూ నామం చేస్తాను, అది కీర్తనం అవుతుంది, అదేమో జపం అవుతుంది. నేను నామాలు పట్టుకొని నామం చేసేటప్పుడు నేను నామం చంతే చేస్తాను, ఇంకో పని ముట్టుకోను. ఎడం చేత్తో పని, కళ్ళతో పని, చెవులతో పని నేను చేయను. నామం చేస్తాను. నేను ఒక గంట కూర్చొని నామం చేస్తాను. నా వంట అయిపోయింది, నేను ఒక గంట కూర్చొని నామం చేస్తాను. నువ్వు చేసుకో, నామం చేసుకొని. ఎడం చేత్తో సెల్ ఫోన్ చూడడము, ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవడము, అది మర్చిపోయిన పరిగెత్తము, ఇది వచ్చిపోయిన పరిగెత్తము, అలా కాకుండా అది ప్రతి ఒక్కటి కూడాను ఆస్వాదన చెయ్యాలి, భగవద్భజనగా చూడాలి. అది ఒక డిస్టర్బెన్స్గా నువ్వు ఫీల్ కాకూడదు. అవేవి డిస్టర్బెన్స్లో ఏం కావు. నిజానికి నీ మనసే నీకు డిస్టర్బెన్స్, నీ పెద్ద అవరోధం. మిగతా ఏవి కావు. ఎవరొచ్చినా ఇది అవరోధం ఏం కాదు. కానీ అవరోధంగా నువ్వు ఫీల్ అవుతున్నావు, అక్కడ నువ్వు దాన్ని అనుభవించలేకపోతున్న కారణం చేత. అలాగా భగవంతుని మనం ఎంత స్మరణ చేస్తూ ఉంటే భగవంతుడు అంత ప్లీజింగ్ అవుతాడు. ఆయన అంతర్యామి, నా చింతన చేస్తున్నాడు. అదిగా భగవద్గీత చెప్పాడు, అనన్యాచింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే. నా చింతనే చేస్తూ ఉంటాడు ఆయన. అది భజనం అంటే. నిరంతరం నా చింత, నా సుఖమునకై ప్రయత్నిస్తాడు, నన్ను పొందుడికై ఉద్దిగ్రచిత్తులవుతాడు, నా గురించై వంట చేస్తూ ఉంటాడు. యత్కరోషి యదజ్ఞాసి తత్కురుష మదర్పణం. నువ్వు ఏం చేస్తూ ఉంటావు అదంతా కూడా నా గురించి చెయ్యి, నాకు అర్పించు. నువ్వు చేసేది నా గురించి, చేసేటప్పుడు నా స్మరణం, చేసిన తర్వాత నాకు అర్పణం, నాకు అర్పించిన తర్వాత కూడాను నా సుఖాన్ని పొందడం. నీకు అర్పించిన ద్వారా మళ్ళీ స్వసుఖం చూడడానికి వీలేదు. అలాగా ఆది మధ్య అంతకాలములంతా కూడా ఆయన సుఖ విధానమే. అనన్యమైన చింత, నా చింత ఇంక చేయకుండా ఇంకేమీ చింత చేయడు.
నేను బిడ్డలకు వండుతున్నాను, నేను భర్తకి ఇష్టమని వండుతున్నాను అనుకోడు. భగవంతుడికి ఇష్టమైంది నేను చేస్తున్నాను. మనసులో ఏదైతే తలించాడో నిష్కపటంగా అదే ఉండాలి మనోవాక్కాయముల ద్వారా. మనందరం భగవంతుడిని ఒక విగ్రహంగా చూస్తాం. లోపల భగవంతుడు తింటాడా, భగవంతుడు వింటాడా అనేది ఉన్న కారణం చేత భగవంతుడిగా మనం పొందలేకపోతూ ఉన్నాం. మనకి భగవద్భావం పెట్టుకుంటూ ఉంటాం తప్ప కానీ, కృష్ణుడిని కృష్ణుడు అంటూ ఉంటాం తప్ప కానీ, అడుగుతూ ఉంటారు ఏమంటే 3 సార్లు నివేదన పెట్టాలా, చూడు ఎంత బాధో. ఎప్పుడు నువ్వు నీ బిడ్డలకి నేను 4 సార్లు భోజనం పెట్టాలని ఎందుకు అనుకోలేదు, కానీ కృష్ణుడు పెట్టేటప్పటికల్లా నాకు నేను 3 సార్లు పెట్టాలా అండి, మటన్లో లాగా 5 సార్లు నేను నివేదన పెట్టాలా అండి. మరి ఏదో కార్తీక మాసం కదా అండి, నేను కాస్త పాయసం పెట్టకపోతే ఎలాగండి, ఆవు పాలు దొరకట్లేదు, కేవలం ప్యాకెట్ పాలతోనైనా. ఎందుకు అది ఒక కష్టం అనుకుంటావు, అదొక పని అనుకుంటావు, అదొక బాధ్యత అనుకుంటావు, అదేదో కర్తవ్యం అనుకుంటావు, అదేదో ధర్మం అనుకుంటావు. దేనికి అది ఆయనకి పెట్టడం అంత ఏడుస్తూ ఎందుకు పెట్టడం? ఆయన నేను కోరాడా? నువ్వు పెట్టద్దు, నీకు స్తోమత లేకపోతే. నువ్వు ఏం చేస్తున్నా దాంట్లో నువ్వు ఆనందాన్ని పొందలేకపోతే ఆయనకి ఏం ఆనందం చేకూర్చగలవు? నేను ఏ చిన్న ఆయన ఏమి కోరుకోవట్లేదు. నీలో ఒకడిని చేసుకో, నీ మనసంతా నన్ను నా మయం చెయ్యి, కృష్ణమయం చేసుకో, నీకున్న దాంట్లో నాకు పెట్టు. ఆయనకేమి లేదని అడగట్లేదు కదా. మద్భక్తో మజ్జాజీ మాం నమస్కరు. భగవంతుడు ఇది కావాలి అది కావాలి అని కోరుకోవట్లేదు కదా. నువ్వే ఇది నేను ఇచ్చేస్తాను చేయలేకపోతున్నాను అనుకుంటావు. దేనికి? నా హృదయం దేవుడికి తెలుసులేండి. అదే నీకు అర్థమైందిగా. నువ్వు సంపెంగ పూలు మాల తీసుకురా, ఎందుకు మందార పూల మాల వేస్తావు? మరి మనం నోటితో ఒకటి మాట్లాడతాము, చేతులతో ఒకటి చేస్తాం. ఆయన అంతర్యామి, ఆయన కనబడుతూనే ఉంది. నువ్వు ఏమి చేసినప్పటికీ కూడాను నీ యొక్క సమర్థత ప్రకారం నిష్కపటంగా నిష్కల్మషంగా హృదయాన్ని ఆవిష్కరించి చెయ్యి. ఒక పువ్వే పెట్టు నీకు దొరకపోతే, ఒక తులసిదళమే పెట్టి అది దొరకపోతే. రఘునాథ్ దాస్ సంపద వారు ఏం చెప్పారు? నువ్వు 8 మంజుల్ని గిరిరాజు ఇప్పుడు కన్నీటి ద్వారా నువ్వు సేవ చేయమన్నారు, గంగనీళ్ళ ద్వారా చేయమని ఏం చెప్పలేదు ఆయన. అంటే ఏంటి? ప్రేమతో దాన్ని సేవ చేయమన్నారు. మరి పూజ అంటే పరుగులు ఉరుకులు పడుతూ ఉంటాం, అది పూజ. ఓకే, రఘునాథ్ దాస్ కోసం సర్వసంగ పరిత్యాగి కాబట్టి ఆయన విషయంలో అది ఓకే. కానీ మనం గృహస్థలం కాబట్టి మనం సర్వ విధములా మనం సమకూర్చుకొని పూజ చేసుకోవాలి, అనుష్ఠానం చేయాల్సిందే. అదంతా కూడాను ఆయన సుఖ విధానమునికై అని మనసులో పెట్టుకొని చేయాల్సిందే. మళ్ళీ నేను ఇంత ఖర్చు పెట్టాను అంత ఖర్చు పెట్టాను అన్ని మనసులో ఉండడానికి వీల్లేదు. అబ్బో బోళ్ళంత ఖరీదు పువ్వులు పళ్ళు ఈ భావన రావడానికి వీల్లేదు. నిన్నే ఆయన ఏమేమి 1000 కమలాలేమితో పూజ చేయమని చెప్పలేదుగా. నువ్వు కొండం దేనికి, మళ్ళీ ఏడవడం దేనికి ఆయన దగ్గర? ఇది ఆయనకి ఇష్టం ఉండదు. నాకు అదంతా అక్కర్లేదు, నీ మనసును నాకు అర్పించు. శబరి తల్లి ఏం చేసింది? కన్నీటి దారుల్లో నిరంతరం కళ్ళని అర్పించేసింది కృష్ణుడికి. ఆయన దర్శనం చేయడం నిరంతరం కొవ్వొత్తులు పెట్టుకొని కూర్చొని నిరంతరము రామదర్శనం కళ్ళల్లో చేస్తోంది. కళ్ళతో తాను అర్చించింది. ఎంతో యోగులు పుంగవులు మునులు తపస్సులు 3 మంది తపస్సు చేస్తుంటే ఎవరి దగ్గరికి వెళ్ళలేదు.
డైరెక్ట్గా వెతుక్కుంటూ నా గురించి వేచి ఉన్న శబరి అని ఆయన వచ్చి ఆవిడ నుంచి శబరి స్వీకరించాడు రామచంద్రుడు. మనం పురాణంలో విషయాన్ని కదా చెప్పదు, పురాణ విషయంగా వదిలేస్తుంది తప్ప కానీ అని జీవితంలో ఎందుకు దాన్ని అప్లై చేసుకోలేం? బిడ్డకే ఎదురు చూస్తుంది తల్లి, భర్తగా ఎదురు చూస్తుంది తల్లి, కానీ భగవంతుడికై మనం ఎందుకు ఎదురు చూడలేకపోతున్నాం? భగవంతుని కృపకై నేను భగవత్ కృప కావాలని నేను ఎందుకు ప్రార్థించలేకపోతున్నాను? నేను మనసులో అక్కడ కూర్చొని ఒక నిమిషం నీ దర్శనం నాకు ఇవ్వు, నీ సేవ నాకు ఇవ్వు, నీ సన్నిధి నాకు ఇవ్వు అని నోటితో నేను ఎప్పగలిగిన నిష్కపటంగా నేను అడగగలిగానా? నిష్కపటంగా నిష్కల్మష చిత్తంతో. తేడా అంతా మన దగ్గర ఉందండి. బాగా ఆలోచిస్తే మన దగ్గర అంత హృదయం లేదు. మన లోపల ఏదో మమకార అహంకార అటాచ్మెంట్స్ మనకు ఉన్నాయి. నేను నోటితో కూడా మనసులో కూడాను అమ్మో నేను అలా ఆలోచించేస్తే నేను మధుర వెళ్తాను అనుకుంటే పాపం వచ్చేస్తుందేమో వెళ్ళలేకపోతే అనే స్థితి మన దుర్భాగ్య స్థితి. శాస్త్రం నువ్వు వెళ్ళకపోయినా అనరా బాబు, మనసులో మధురాన్ని చింతించరా, నువ్వు మనసైనా నేను వెళ్తాననే భావన అనుకో ఎప్పటికైనా, అంటే అది నేను మధుర తీసుకెళ్తాను ఆయన అంటుంటే అమ్మో అనుకుంటా నేను అనుకోనండి, నేను అనుకుంటే మన వెళ్ళకపోతే దోషం వచ్చేస్తుంది, నేను అసలు అనుకోను. నేను అలాగా నీవే తల్లివి తండ్రివి నీవే నా పతియు గురుడువు దైవం నీవే నా పతియు గతియు నిజమే కృష్ణ. ఈ మాట నిష్కపటంగా మనం అనడానికి మన దగ్గర మనసు లేదు. శ్లోకం అయితే చదివేస్తాం కంఠస్థం చేసి, నీవే నా పతియు గతియు అను చూస్తాను, నువ్వేమి చేయక్కర్లేదు, ఒక్క మాట నువ్వు అన్ని నిష్కపటంగా ఆయన మీద ఆత్మర్పణం చెయ్యి. ఒక పువ్వు పెట్టి అక్కడ నువ్వే నా పతియు గతియు నిజముగా కృష్ణ, ఇది నిష్కపటంగా అనాలి నువ్వు. మనకు అనలేకపోతున్నాం. ఎందుకు అనలేకపోతున్నాం? అది ఎవరికి వాళ్ళు మనం ఆలోచించుకుందాం. ఎందుకు అలా మాట ఎందుకు అనలేకపోతున్నాం? మరి ఎందుకు ఆ శ్లోకం చదవడం ఎందుకు? ఎవరికి ఆ శ్లోకం ఉత్తిరే ఆయన పతియు గతియు అంటావు, నా పతి ఉన్నాడుగా నా బిడ్డ ఉన్నాడుగా అంటావు, మరి ఎందుకంటే ఆయన ఉత్తిరే ఎందుకు? ఆ శ్లోకం ఎందుకు? ఆయన ఎవరు అడిగాడు? కాబట్టి మనమందరం అన్నీ చేస్తూనే ఉన్నాం కానీ మనమేమి అర్పించలేదండి ఆయనకి. ఆయన దగ్గర దొంగ మాటలు మాట్లాడుతున్నాం. ఆయనకు అది తెలుసు, అదంతా నన్ను పతి అంటోంది, గతి అంటోంది, కానీ ఇదేంటి నేను గతి కాదు, తనకు ఉద్దేశం వేరున్నది తనకు తెలుసు, అంతర్యామి. మీరే నాకండి గతి అంటూ మనం ఒక భరోసా మన మీద దాని మీద ఏదో దెబ్బ వేసాము. ఇప్పుడు నాకు ₹1,00,000 కావాలి, పీకల మీదకి వచ్చింది, మీరు ఇవ్వకపోతే కుదరదు. వెంటనే మనసు ఆలోచిస్తుంది, ఆయన ఇవ్వలేదనుకో ఇంకొకరిద్దరిని కూడా రెడీ చేసుకు పెట్టుకుంటే వాళ్ళే ఇంకో 50,000 ఇస్తాడేమో, లేకపోతే నలుగురిని 4,25,000 ఇవన్నీ ముందు రెడీ చేసి పెట్టేసుకొని ఆయనైతే ₹1,00,000 ఇస్తాడు, దానికి వడ్డీ కట్టక్కర్లేదు కాబట్టి ఆయనే ఇస్తే ఓకే, లేకపోతే ఏం చేద్దాం, బయట పట్టుకొద్దాం ₹5 వడ్డీకి నలుగురి దగ్గర. అలా రెండో ఆప్షన్ పెట్టుకుంటూ ఉంటాం. మన మనసులో ఎప్పుడూ ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. అందుకని నీ పతియు గతియు అంటే తప్ప కానీ ఒక పతిని ఏర్పాటు చేసుకుంటాం లోపల. ఆయన వచ్చా నాకు చేస్తాడేంటి ఆ పతి? ఆయన పతి అనుకున్నప్పుడు నిజంగా పతి. నేను రుక్మిణి అమ్మవారు ఒక్కసారి కృష్ణుడిని నువ్వే నా పతి అనుకుంది, నన్ను ఎత్తుకెళ్ళిపో, రాష్ట్రీయమాహంలో నాకు వివాహం చేసుకో. ఆమె రాజకన్య, లోకం ఏమనుకుంటుంది? కృష్ణుడితో ఎత్తుకుపోతే అదేంట్రా అడితో వెళ్ళిపోయింది అనుకోదు. అక్కల నీతో వెళ్ళిపోవడమే నాకు కావాలి, నువ్వే నా పతి. ఈ శరీరాన్ని నేను నీకు మనస్ఫూర్తిగా అర్పణ చేసేసాను, ఇంకా నేను ఈ శరీరాన్ని ఇంకొకరికి నేను ఇవ్వలేను. నక్కలకి ఆహారం కాదు ఈ శరీరం, నువ్వు సింహానివి, నువ్వు
నేను ఆల్రెడీ నా మనసుని పూర్తిగా నీకు లగ్నపరిచేశాను. మనకు చూపిస్తోంది ఆమె లీల. ఆమె నిత్యపతి కృష్ణుడు, కానీ రుక్మిణి అమ్మవారిగా వచ్చి మనకు చెబుతోంది. రుక్మిణి కళ్యాణం చదువుకో తల్లి, నీకు వివాహం అవుతుంది. నువ్వు రుక్మిణి కళ్యాణం చదువుకోవడం దేనికి? నువ్వు ఎవరితో వివాహాన్ని పొందడం దేనికి? మన బుద్ధి ఇలాగ ఉంది. రుక్మిణి కళ్యాణం చెబితే కృష్ణుడే నీకు భర్త, జీవులందరికీ భర్త భగవంతుడే. అదేదో రుక్మిణి అమ్మవారి కూడా ఏదంటే కృష్ణుడు నేను భర్తగా అంటే తప్పు కాదండి, అలా అనుకోవడం తప్పు కదండి. రాధాకృష్ణుల్ని నేను కృష్ణ పక్కన నేను ఉండవేంటండి అంటే తనకి అపరాధ భావన ఉన్నది. కృష్ణుడు ప్రియురాల్ని అనే భావన తాను చేసుకోలేకపోతోంది. అలా ఎలా కుదురుతుందండి? తప్పు కదండి. అలాగా దేవుడు కదా అండి. పోలే నువ్వు ఆయన్ని నువ్వు ఎలా అనుకుంటావు? పోనీ సఖ్యుడు ఒక సఖాగా భావిస్తావా? మరి సఖాగా చూడు, పోలే నీకు ఎలా కావాలంటే చూడు. ఒకప్పుడేమో కన్నయ్య కన్నయ్య అంటావు, ఒకనప్పుడు కృష్ణ కృష్ణ అంటావు. నువ్వు మీ ఆయన అలానే పిలుస్తావా? పిలవవు కదా, అలా చూడవు కదా. ఒకనాడు భర్త, ఒకనాడు ఫ్రెండ్ కాడుగా. కాబట్టి నువ్వు ఏం చూస్తున్నావో ఎలా చేస్తున్నావో అదే అలా కలిగి ఉండాలి. తన యమనం వచ్చినప్పుడు కూడాను తల్లి తన బిడ్డని ఏంటి ఇతర స్త్రీలకి అందంగా కనబడచ్చు, యోగ్యుడిగా అనిపించవచ్చు. కానీ తల్లి యవనం వచ్చిన పిల్లవాడిని చూసుకొని చాలా యవనంలో ఉన్నాడు, మంచి పిల్లవాడు ఉన్నాడు అని ఆ కంటితో చూడదు కదా, ఆ భావనతో చూడదుగా, ఆ భావనతో అతన్ని ఉండదు కదా. ఎంత పెద్దవాడు పిల్లవాడు అయినప్పటికీ కూడాను నా బిడ్డగానే చూస్తుంది కదా. నువ్వు పతి అంటావు, నువ్వే నా తల్లి అంటావు, నువ్వే నా తండ్రి అంటావు. నువ్వు తల్లిగా తండ్రిగా నువ్వు ఎలా పెట్టనంటావు? నీ బిడ్డే కనుక తల్లి తండ్రి అంటూ వాడు తల్లి అంటాడని తండ్రి నన్నేమో తిట్టిపోస్తున్నాడండి, వాడేమో తంతాడండి, వీడేమో తిడతాడండి, మళ్ళీ తల్లి అంటాడని నా దగ్గర వచ్చి ఏడవు నువ్వు. అలానే వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు రాధా గోవిందుడు కూడా. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ అంటారండి అని. కానీ నేను తోడు నీడ కాదు, నాకు వేరే తోడు కూడా ఉంది అనుకుంటూ ఉంటారు. పై నోటి మాటకు మనమే శ్లోకాలు వల్లవేస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు అని రాధా గోవిందుడికి బాగా తెలుసు మన బుద్ధి. ఇదంతా భగవద్గీతలో భాగమండి. మనము మనసేమో ఒక విధంగా, చేష్టేమో ఒకటి, నడకేమో ఒకటి, మనోవాక్యాల ద్వారా యజ్ఞసకలం నారాయణ. నువ్వు ఈ మనోవాక్యాలు చేసినంతా నారాయణకి సమర్పించాలి. అంటే నువ్వు ఏం చేస్తున్నది అంతా నారాయణకి సంబంధించింది అయి ఉండాలి. కాయేన వాచ మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతి స్వభావాత్ కరోమి యజ్ఞసకలం పరస్మై నారాయణాయతి. నేను ఏమి చేస్తున్నప్పుడు మనోవాక్యాల ద్వారా అదంతా నారాయణుడికి అని నువ్వు చెబుతూ ఉంటావు శ్లోకాలు. అంటే ఏంటి? నోటితో చెప్పేది ఒకటి, మనసుతో చేసేది ఒకటి ఉండడానికి వీలేదు. నువ్వు ఎంత చేస్తావు అంతవరకే, నిష్కల్మషంగా, కపటత లేకుండా. అది మనకు నేర్పుతున్నారండి. అందుకని మనకు ఈ విషయాలన్నిటి ద్వారా మనము భగవద్గీత మీద మనసు లగ్నం చేయాలి. మన మనసుని మనం గుర్తించాలి. మన మనసు అంటే మనకు తెలియదు కాబట్టి పెద్దలు మనకు చెబుతూ ఉంటారు, శాస్త్రం మనకు దర్పణంగా కనపడుతూ ఉంటుంది. రాధాగోవిందునికి సుఖాన్ని నేను కలగచేయాలి, అదొక్కటే మన యొక్క లక్ష్యమై ఉండాలి. నేను చేసే పనుల ద్వారా, నా చింతన ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా యొక్క సేవ ద్వారా వాళ్ళు సుఖపడుతున్నారా లేదా అనేది ఒకటే నేను చూడవలసిన విషయం, మిగతావేమీ కావు. నేను మనసుతో చెప్పేది చేత్తో చేసేదంత కరెక్ట్గా ఉందా లేదా, ఎవరికి వాళ్ళు మనం సరి చేసుకుంటూ ఉండాలి. ఉపన్యాసం చెప్పేటప్పుడు నేను ఉపన్యాసం చెప్పేస్తాను, నేనేమో భగవంతుని యందు నేను ప్రీతి కలిగి ఉండను, నేను భగవంతునికి
చెందినవాడనే భావాన్ని నేను కలిగి ఉండను, భగవచ్చింతన చేయను, విషయ చింతన చేస్తాను. ఒకవేళ విషయ చింతన నాలో వచ్చేస్తున్నప్పుడు ఆయన దగ్గర ప్రార్థన చేసి మళ్ళా తీసుకెళ్ళి మనసుని భగవంతుని లగ్నం చేస్తాను. నాకు విషయ సుఖవాంఛ కావాలి అనుకున్నప్పుడు నేను లేదు, నేను తప్పు చేస్తున్నాను, క్షమించు, నీ సుఖమే నాకు కావాలి అని కోరుకోవడము. నిరంతరం అప్ అండ్ డౌన్స్. పరిగెత్తు, పడితే మళ్ళీ లేచి పరిగెత్తు. నువ్వు పరిగెత్తడానికి లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని పట్టుకోవడానికి నువ్వు కింద పడితే పడచ్చు, మళ్ళీ దులుపుకొని పరిగెత్తు. నువ్వు ఎప్పుడైతే పడ్డావో మిగతా వాళ్ళు నీకంటే ముందెళ్ళిపోతున్నారని నీకు మళ్ళీ డబల్ ఉత్సాహంతో నువ్వు తిరిగి పరిగెత్తు. నువ్వు పడిపోయినందుకు మళ్ళీ అక్కడ ఉండిపోకు. అసలు నువ్వు లక్ష్యం చేరుకోవాలి, లక్ష్యాన్ని చేరుకోవాలనే ఆలోచన నువ్వు కలిగి ఉండు. అప్పుడు ఎక్కడ భగవంతుడు నన్ను ఉంచాడో అక్కడ ఉండి అక్కడ భగవద్భజనం చెయ్యి. కనీసం అక్కడి నుంచి మొదలుపెట్టు. ఆ సంసారం ఏది నీకు అడ్డు కాదు, నీ మనసే నీకు అడ్డు. మనకి ఏది సంసారం అడ్డు కాదండి. సంసారం అంటే మనకు రెండు అర్థములు. సంసారం అంటే భార్యాబిడ్డలు ఉన్నది సంసారం కాదండి. సంసారం అంటే ప్రపంచం. ఈ జగత్తులో సంసారంలో సుఖం లేదంటూ ఉంటారు. సంసారంలో సుఖం లేదంటే మన భాషలో ఏంటంటే నా భార్య వల్ల సుఖం లేదు, భర్త వల్ల సుఖం లేదు, బంధువుల సుఖం లేదు, లేకపోతే మేము ఏదో చేస్తున్నప్పుడు కూడా మాకేం ఆనందం లేదు, ఎదుగు బొదుగు లేదు, మేము ఇల్లు కట్టుకోలేదు, సొంతంతో ఇల్లు, ఇంకా మా పిల్లవాడికి ఇంకా తక్కువ వస్తుంది, ఇంకా ఎక్కువ రావాలి, ఏదో ఇలాంటి ఆలోచన. సంతృప్తి జీవితం లేదు. కుచేలుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చేస్తూ భగవంతుడు ఎంత దయామయుడో కదా, అవన్నీ అంతర్యామ అన్నీ తెలుసు ఆయన. అదేమిటి నన్ను ఇంత చూసి ఇంత అడిగి నా చిక్కుగుడ్డలను చూసి నా శరీరం చూసైనా నేను లేనివాడినని నాకెందుకు ధనాదులు ఇవ్వలేదు అని అనుకోలేదుటండి. మనందరము ఆ ఉద్దేశంతో వెళ్తాం. భార్య చెప్పింది వెళ్ళాడు, కానీ ఆ మనసులో ఆయనకు లేదు. ఆయన ఏమనుకున్నాడు? భగవంతుడు దయామయుడు, ధనం ఇస్తే నేను ఆయనకు దూరం అయిపోతానని భగవంతుడు నన్ను అనుగ్రహించాడు. నువ్వు అనుకోగలమా అలాగా? ఆయన పస్తులుంటున్నాడు, నోరు విడిచి అలగలేదు. భగవంతుడు ద్వారకాధీశుడు, భగవతత్వం తెలిసినవాడు ఆయన. భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడి సేవలు అందుకు లక్ష్మీ అంతటిది లక్ష్మీనారాయణ లాంటి వారు లాంటి వారు కాదు, లక్ష్మీనారాయణలే రుక్మిణీ కృష్ణుడు ద్వారకలో. వాళ్ళ ద్వారా సేవ అంతకంటే భాగ్యం ఇంకెవరికైనా దొరికిందా చెప్పండి? ఎవరైతే లక్ష్మీనారాయణని సేవ చేశారో వాళ్ళకి ధనమునికి ఇంక ప్రయోజనమే ఉన్నది. అది అనుభవాన్ని పొందగలిగాడు కుచేలుడు. నేను భగవత్పూజ చేస్తూ ఇంతకంటే భాగ్యం నాకేం కావాలి? బిల్డింగులు కావాలా? నాకు భగవంతుని పూజ చేసుకునే అదృష్టం నాకు కలగజేశాడు. భగవంతుని నామాన్ని చేసుకునే భాగ్యాన్ని నాకు కలగజేశాడు. నాకు కలిగిన ఈ యొక్క ఇబ్బందులన్నింటినీ కూడా భగవస్మరణములకి కారణములయ్యాయి. లేకపోతే ఇవన్నీ భోగభాగ్యాలు ఇచ్చినట్లయితే నేను గురువు దగ్గర మంత్రం తీసుకునేవాడిని. ఆ భగవస్మరణ నాకు వచ్చేదా? ఈ కష్టములన్నీ కూడా భగవస్మరణకు కారణములయ్యి ఆనందంగా వాటిని అనుభవిస్తాడు. అది భగవద్భజనం అవుతున్నప్పుడు. అది భగవద్భజనం. భగవద్భజనం అనేది హరినామాలు పట్టుకున్న భగవద్భజనం కాదు. నీ భావనలో సరైంది లేదు. ఎందుకు అలా సంతృప్తి చిత్తులం కాలేపోతున్నావు? ఎక్కడున్నావో అక్కడ ఉండి అది భగవంతుడికి అర్పించి భగవద్భజనముగా ఎందుకు నువ్వు చేయలేకపోతూ ఉన్నావు? ఎక్కడున్నావో అక్కడున్న భగవత్ సుఖానికి పాటుపడు. నీకున్న పరిధిలో పరుగులేం పెట్టక్కర్లేదు. నీ మనసును భగవంతుడికి అర్పించు. భగవంతుడు పొందాలని నిష్కపటంగా అనుకో. భగవంతుడికి చెందిందానం అనుకో. భగవంతుడు పొందుటే లక్ష్యం అనుకో. సర్వకాల సర్వస్థల్లోనూ మనోవాక్యముల ద్వారా వేణుగానం కృష్ణుడు చేసినప్పుడు ఇళ్లలో భర్తలందరూ కూడా ఎక్కడికి వెళ్తామని కట్టేశారు.
ఒక దేహం భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయింది. వాళ్ళకి కనబడుతున్న భర్తలు కనబడుతున్న ఆ స్త్రీ దేహం, తన భార్య అనే దేహం అక్కడేమో ఆ గుంజ కట్టబడి ఉంది, ఆ ప్రాణం పోయింది. మనసంతా వాళ్ళు కృష్ణుడి దగ్గర ఉంచారు, ఒక దేహంతో కృష్ణుడితో వాళ్ళు విహరించారు. వాళ్ళు గృహంలో ఉన్నప్పటికీ అవరోధం ఉన్నప్పుడు కూడాను భర్త నాకు అవరోధం అంటూ తిట్టిపోయలేదు. మనసు ద్వారా భగవంతుడికి అర్పించేశారు. కృష్ణుడి దగ్గర నేను వెళ్ళలేకపోతున్నాను. ఏ భగవంతుని పొందలేదా? పొందారుగా. ఏమీ చేయలేదు వాళ్ళు, కృష్ణుని అన్వేషించలేదు, అనుకరించలేదు. ఆ లీలన్నీ మిగతా గోపికలందరూ కూడాను చేశారు, కానీ ఒక గోపిక చేయలేదు. కానీ మనసంతా కూడాను కృష్ణుని దగ్గరికి నేను కృష్ణుని చూడలేకపోతున్నాను, కృష్ణుని చెంతకు వెళ్ళలేదు. ఆ బాధతో ప్రాణాన్ని కోల్పోయింది. ఆమె ఆత్మ అక్కడ ఆయన 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 సేవలో నియుక్తమైపోయింది. మనము సంసారం ఏది కూడా బంధనం కాదు. మనం వాటిని బంధనం ఉంటే బంధనం లేదు, ఆ భగవద్గీతానికి అనుకూలమైన దానిగా చేసుకోవడంలో మనకు ఉన్నది. కేవలము మన యొక్క మనసే మనకు బంధనం. మన యొక్క భగవద్భక్తి లేని తనమే విషయమయందు కోరికలే ఆసక్తియే నాకు బంధనం తప్ప, కానీ నాకెవరూ బంధితులు చేయలేరు, నన్నెవరూ భగవద్భక్తి నుండి వంచితుల్ని చేయలేరు. నేనే నా చేతుల్ని కాళ్ళని కట్టేసుకున్నాను. నా మనసుని అక్కడ లంగరు ఒక దాని మీద ఆ లంగరికి ముడేసి ఉంచాను, ముచ్చి భగవద్భజన చేస్తూ ఉన్నా. మనసు అంతా వేరోట ఆలోచిస్తోంది, శరీరం అంతా ఏదో సేవ చేస్తోంది, వంట చేస్తోంది, జపం చేస్తోంది, అన్నీ చేస్తోంది. మానస సేవకు అధికారిని చేశారు శ్యామానందపురి వారు. రాధాశ్యామందులకు సుఖ విధానం చేస్తున్న నిరంతరము కూడాను సమర్పితాత్ములు. శ్యామసుందరం యొక్క సేవలో ఆయన ఆనందాన్ని పొందుతున్నారు. శ్యామానందరని పేరిచ్చారు జీవగోస్వామిపాదుల వారు. నువ్వు శ్యామసుందరం యొక్క సేవలో నువ్వు ఆనందాన్ని పొందు. అది లేదు ఇది లేదు అది లేదు ఇది లేదు అనేది ఎందుకు నీకు? శ్యామసుందరం యొక్క సేవ నామం చేస్తూ నువ్వు ఆనందాన్ని ఎందుకు పొందలేకపోతూ ఉన్నావు? దానికేం డబ్బు ఖర్చు ఏం లేదు కదా. ఎందుకు నువ్వు నీ ఆత్మని నువ్వు శ్యామసుందరానికి నువ్వు అర్పించలేకపోతూ ఉన్నావు, నీ మనసుని, నీ ప్రేమని? ఇది ఎవరికి వాళ్ళు బాగా ఆలోచించుకోవాల్సిన విషయం. ఏమాత్రమూ పెట్టుబడితో పని లేదు, కానీ ఎందుకు నేను సమర్పించలేకపోతున్నా అన్నది ఎవరి పాటికి వాళ్ళు ఆలోచించుకోవాల్సింది. ఇంకో ఎలా తెలుస్తుంది? తెలియదు. కాబట్టి మనందరం కూడాను సమర్పితాత్మనం అవుదాం. భగవంతుడు నీవాడను, నేను నీవాడను అనే మంత్రాన్ని మనం పఠించినట్లయితే ఆయన మనవాడవుతాడు. నీవు నావాడవు అని నువ్వు అనుకున్నట్లయితే నిష్కపటంగా ఆయన నీవాడవుతాడు. ఇదే మంత్రం. అదే నేను చెప్పిన శిష్టాష్టకంలోని మాట కూడా. కింకరం పతితమ్మాం విషమే భవాంబుదౌ కృపయా తవ పాదపంకజ సతుగుళి సదృశం విచింతయ. నీకు చెందినవాడను, నీ పాదములకు పట్టుకున్న దుమ్ము లాంటి వాడని అని నన్ను స్వీకరించు. నేను నీవాడను. నీ చెందినవాడినిగా నువ్వు తెలుసుకో. అని భక్తుడు మొరపెట్టుకుంటున్నాడు. పూర్తిగా ఆయన ఆత్మసమర్పణం చేస్తూ ఉన్నాడు. నీవాడనంటూ మళ్ళీ నేను ఫలానా వాని భార్యను ఫలానా భర్తని నువ్వు మనసులో అనుకోవడానికి వీల్లేదు. భర్త ఉంటే ఉండొచ్చు ఆ దేహానికి. నీ నిష్కపటత్వం అంతవరకు ఉంటే అక్కడ అంత ఆ పిలుపు గంభీరంగా ఉంటుంది.
అనర్థాలు ఉన్న కారణం చేత నా పిలుపులో గాంభీర్యత లేదు. తప్పు చేసిన వాడు నోరు పెకలదు. కాబట్టి మనం నోరారా కృష్ణుణ్ణి నువ్వే కావాలి అనుకోలేకపోతున్న కారణం ఏంటో మనం అన్వేషించుకోవాలి. దాన్ని వదిలిపెట్టాలి ఆయన కావాలంటే. నేను ఇది కావాలి అది కావాలంటే అది మటుకు అవ్వదు. అది అసలు ఏ సంభవమే కాదు. ఏ హృదయంలో చెత్తా చెదారం ఉంటుందో, నువ్వు నువ్వు ఒక సీసాలో నువ్వు ఏదైనా పందారు పోయాలి అంటే అంతకుముందు ఉన్న ఇంగువని నువ్వు శుభ్రం చేయాలి, లేకపోతే ఆ సీసా పనికిరాదు. నువ్వు ఏదైనా ఒకటి పోస్తున్నప్పుడు ఏం చేస్తాము, ఆ ముందు సీసాని శుభ్రం చేసుకుంటాం, ఎండలో పెడతాం. నీ హృదయంలో నాకు విషయవాసనలు, నా హృదయంలో విషయవాసనలు పెట్టుకొని నేను కృష్ణుని పూజ అంట, నామంట, జపంట, అదంట ఇదంట ఎలా కుదురుతుంది? నాకు ఇది కావాలని నువ్వు లంగర వేసుకొని ఆ హృదయంలో నేను ఉండనని చెబుతున్నాడు కదా, నా మనసును మన్మోరు బృందావనం చేసుకోమని చెబుతూ ఉంటే నువ్వు చెత్తంతా అందులో పెట్టుకొని కృష్ణుడు ఎలా కూర్చుంటాడు? ఒక చోట మనం తులసి దగ్గర వాళ్ళ దీపం పెడుతున్నామంటే ఆ తులసి చుట్టూ శుభ్రంగా మనం శుద్ధి చేసుకుంటాం, పేడతో అలుక్కుంటాం, ముగ్గు పెడతాం, అంతా పవిత్రం చేసుకున్న తర్వాత ఒక దీపం పెడతాం. దీపం పెట్టడానికి అదేంటండి? అంత అలకడం ఎందుకు, అంత కడగడం దేనికి, అక్కడ ముగ్గు పెట్టడం దేనికి? దీపం పెట్టాలంటేనే నీకు ఇన్ని పనులు చేస్తున్నావు నీకు తెలుసు. నీ హృదయంలో కృష్ణుడు కూర్చోవాలి అంటే నువ్వేం చేసుకుంటున్నావు? అది సాధన. సాధన అంటే కూర్చొని జపమాల పట్టుకోవడమో, సాధన అంటే ఇంకోటో కాదండి. నా హృదయంలో కూర్చోవడానికి అనువైన స్థానాన్ని నేను కల్పించలేకపోతున్నాను. ఆ స్థానాన్ని నేను తయారు చేయడం, కృష్ణుడికి కూర్చోబెట్టుకోవడానికి స్థానం తయారు చేయడం ఏదైతే ఉన్నదో అది దానికే ప్రయత్నం చేసేదే సాధన. నువ్వు ఏమి చెయ్యి, ఇబ్బంది లేదు. ఎవరిపాటికి వాళ్ళు చూసుకుందాము. నా హృదయము నిష్కల్మషమైందా, నిష్కపటమైనదా, నిర్మలమైనదా? ఎవరైనా నన్నంటే నాకు బాగా కోపం వచ్చేస్తుంది. నా అంత మంచివాళ్ళు లేడు నన్ను అంటారా? పోలిన ఎవరికి వాళ్ళు వెనక్కి వెళ్ళి చూసుకుందాం, ఆత్మావలోకనం చేసుకుందాం, సింహావలోకనం చేసుకుందాం, విమర్శించుకుందాం, ఆత్మవిమర్శ చేసుకుందాం. ఈ విషయాన్ని మనం వింటూ అప్పుడు కానీ అనర్థములు ఉన్నంత వరకు కూడా కళ్ళమంట నీళ్లు రావు, మనస్సు ద్రవీభూతం కాదు. భగవంతుడితో సంబంధం నాకు లేనంత వరకు విప్రలంబ స్థితి నాకు రాదు, విరహము రాదు. నాకు బిడ్డ విరహము, భార్యాభర్త విరహము, సెల్ ఫోన్ పోయిందనే విరహము. విరహం అంటే విచ్ఛేదం, బాధ, పోయిందని బాధ. నాకు చిన్న వస్తువులు పోతే దాని మీద నాకు అయ్యో అనే అటాచ్మెంటు. నాకు ముందు సంబంధం ఉన్నప్పుడు, అటాచ్మెంట్ ఉన్నప్పుడు, అది లేనప్పుడు నాకు విరహం అనేది కలుగుతోంది. నేను కృష్ణుడితో నాకు సంబంధమే కలగలేదు, నాకు ఎడబాటు బాధ నాకు ఎలా తెలుస్తుంది? కృష్ణుడితో నువ్వు కృష్ణుడితో సంబంధం పెట్టుకోలేదు. కృష్ణుడికి నీకు స్వరూప జ్ఞానం నీకు అర్థం, నువ్వేమిటి కృష్ణుడు ఏమిటి అనేది నీకు తెలవలేదు. గురుగారు చెప్పారు, గురుగారు చెందారు, చేశారు, అంతా ఇచ్చారు. నేను పలానా వాడికి చెందినవాడిని, పలానా వాడికి చెందినవాడిని అంటావు, ఇక్కడ అంటావు, అక్కడ నేను వైశ్యుడిని అంటావు, నేను బ్రాహ్మణుని అంటావు, నాకు వివాహం అయిందంటావు, నాకు వివాహం కాలేదంటావు. నువ్వు కృష్ణుడికి చెందిన దానివని నువ్వు అంటూ పక్క నువ్వు ఎంత నేను అనుకుంటావో, నువ్వు అంత అనర్థములు పోయినప్పుడు అలా అనుకోగలవా? అంత పోయినప్పుడు నీ హృదయం ద్రవీభూతం అవుతుంది. సర్వేంద్రియాల్ని కూడాను భగవంతునికి అర్పించి సమర్పణ చేసి సంబంధ జ్ఞానంతో భగవన్నామం చేసినప్పుడు,
లేదు భగవద్భజన చేసినప్పుడు, భగవత్సేవ చేసినప్పుడు విరహం అనేది నాకు అర్థమవుతుంది. అప్పుడు కానీ హృదయం విగలితం కాదు. మనకు ఈ లోకంతో వ్యక్తులతో, వస్తువులతో, విషయములతో బాగా పెనవేసుకొని పోయిన సంబంధం కలిగి ఉన్నాం. వాటిని విడవలేకపోతూ ఉన్నాం. నీ దోషం దానివల్ల నువ్వు ఆనందాన్ని పొందలేవు. ఇంద్రియ సుఖాన్ని అయితే పొందొచ్చేమో కానీ ఆత్మ ఆనందాన్ని పొందలేము. మాకు అందుకు ఆనందం ఎందుకు కలగట్లేదు? ఆనంద భాషములు ఎందుకు కళ్ళమడ నాకు రావట్లేదు? ఆయనతో నాకు సంబంధం పెట్టుకోలేదు. ఆయనే నాకు సంబంధం, ఆయనతోనే నాకు సంబంధం. నిన్నగాక మొన్న ఆ పిల్లతో ఆ పిల్లవాడికి సంబంధం లేదు, వచ్చిన తర్వాత ఆ పిల్లతో సంబంధం ఎంతమందితోనో సంబంధం కలుగుతుంది. ఒక 100 మంది కేవలం అదే సంబంధం కాదు, పిల్ల తాలూకు ఎంతోమందితో ఆ పిల్లవాడికి సంబంధం, ఆ పిల్లవాడితో సంబంధం ఉన్న వాళ్ళందరితో ఈ పిల్లతో సంబంధం ఏర్పడిపోతుంది. కృష్ణుడితో నువ్వు సంబంధం పెట్టుకుంటే కృష్ణ పరిజనంతో, కృష్ణ లోకంతో, కృష్ణ ధామంతో, కృష్ణ లీలలతో నీకు సంబంధం ఏర్పడుతుంది. కృష్ణుని ఏదో ఒక మనము అదేదో పూజ వస్తువు అంతా అయిపోయింది, మన డ్యూటీ. కృష్ణుని నీ జీవితంలో భాగం, కనీసం భాగం చేసుకోలేకపోయావు. నీ జీవితమే అది చేసుకోలేకపోతున్నావు. నీ జీవితమే అది, నీ స్వభావం అది అయి ఉండాలి. ఇవన్నీ చిన్న విషయాలు కాదండి. బజార్లో దొరికే పుస్తకాలు ఉండవు. భగవంతుడికై తప్పించడం అనేది మన జీవితంలో లేకపోతే భగవంతుని ఎలా పొందగలం? ఆ తపన కలగాలంటే రాదు. ఎందుకంటే ఆయనతో సంబంధ జ్ఞానం కలిగి ఆయనతో తపన. నీకు దాహం అయినప్పుడే నీళ్లు కావాలి, నీళ్లు కావాలి, దాహం 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 అని అనుకున్నప్పుడే నువ్వు నీళ్ళకే పరిగెడతావు. నీకు ఎంత దాహం, నోరెండిపోతున్నప్పుడు నువ్వు దాహానికి నువ్వు పరిగెడతావు. నీకు ఇది కలగనంత వరకు అది కలగదు. ఎదురుకుండా నీళ్లు ఉన్నప్పటికీ నీకు దాహం లేకపోతే నువ్వు నీళ్లు తాగవు. నీకు ఆకలి లేకపోతే అన్నం తినవు. నీకు ఆయన పట్ల విరహం నీకు లేదు కాబట్టి నువ్వు ఆయన పొందాలనే జ్ఞానం నీకు రావట్లేదు. ఆయన అవసరం నీకు తెలిస్తే నువ్వు ఆయన పొందరికై నువ్వు పాకులాడతావు. ఆయనతో సంబంధం నాకు తెలిస్తే అప్పుడు నేను ఆయన విచ్ఛేదం అంటే ఏంటో నాకు అర్థమవుతుంది. అది శాస్త్రం యొక్క అన్ని విషయముల యొక్క తాత్పర్యం ఏమిటంటే, నువ్వు కృష్ణుడికి చెందిన వాడవు. కృష్ణుడికి చెందిన వాడవు, నువ్వు కృష్ణుడు నీవాడు అన్న సంగతి నువ్వు గుర్తుపెట్టుకో. ఇది గుర్తుపెట్టుకోకుండా ఇది లేకుండా ఎంతసేపు ఈ లోకంలో ఏది చేసినప్పటికి కూడాను ఏం ప్రయోజనం ఏమీ లేదు. ఆయన అంతర్యామి, ఆయన అన్నీ తెలుసు. మనం ఇతరుల్ని మోసగించవచ్చు, ఇతరుల దగ్గర ఏదైనా చెప్పచ్చు, నేను భక్తుడినని, లేకపోతే గొప్ప సాధువని, గొప్ప త్యాగినని. నాలో అభిమానం ఉండి నేను ప్రాకృతమైన అభిమానం కలిగి ఉన్నాను. నేను భగవంతుడికి దాసుడును అనుకోలేకపోతున్నాను. ప్రాకృతమైన అభిమానాన్ని పట్టుకొని వేలాడుతూ ఉన్నాను. అభిమానం అంటే తెలుగు భాషలో నా యందు చాలా అభిమానం అండి అంటే చాలా నా యందు శాస్త్రం యొక్క అభిమానం అనే మాటకి అర్థం అది కాదండి. అయితే ఉండొచ్చు తెలుగు భాషలో. దుర్యోధనుడు అభిమాన ధనుడు అంటారు. అభిమానం అంటే అర్థం ఏంటి? అక్కడ ఉన్న అభిమానం వేరు, అభినివేశం అన్నమాట. నీకు నువ్వు ఆరోపించుకుంటున్నావు, నేను ఫలానా వాని భార్యని, ఆయనకు చాలా గొప్పోడైతే నేను మినిస్టర్ గారి భార్యని, ఈవిడికి ముందు కొమ్ములు వచ్చేస్తాయి. ఇవాళ పెళ్ళైతే నేను మినిస్టర్ గారి భార్యని, ఈ రోజు నుంచి తనకి నేను మినిస్టర్ గారి భార్యని అనే అభిమానం కలిగి ఉంటుంది.
అభినవేశం కలిగి ఉంటుంది, అహంకారం కలిగి ఉంటుంది. అది తన యొక్క స్థితిని మర్చిపోయింది. ఆ క్షణం నుండి నువ్వు కృష్ణుడే నీవు కావాలి అనుకున్నప్పుడు ఇహలోక అభినవేశములు కానీ అభిమానములు కానీ అహంకారం కానీ ఉండడానికి వీల్లేదు. ఇదేం చిన్న విషయం కాదు. అయితే శాస్త్రాన్ని వింటూ 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 పలకపోతే రేపైనా ఎల్లుండైనా మనలో పరివర్తన కలుగుతుంది. ఆ యొక్క అగ్గి రాజేయడం అనేది శాస్త్రం చేస్తూ ఉంటుంది, గురువులు చేస్తూ ఉంటారు. అగ్గి రాజేస్తే అది మెల్లగా అంటుకొని ఇంకా అంటుకున్న తర్వాత అది వదలదు. ఏమండి మా కొంపల్లో అగ్గి రాజేస్తున్నారు మీరు చెబుతూ ఉంటే నన్ను పక్క నుండి దాని అంటారు హరినామాలు పట్టుకుంటేనేమో కోరగా చూస్తూ ఉంటాడు మా ఆయన. నా నామస్మరణ వదిలేసి నిరంతరం జపమాల పట్టుకొని తిరుగుతుంది మా ఆవిడే. మా ఇద్దరు ఇదివరకు అన్యోన్యంగా హాయిగా ఉండేవాళ్ళం. సినిమాలకి షికాలకి అటుకి ఇటుకి అక్కడికి వెళ్ళకూడదు, ఇది తినకూడదు, అది తినకూడదు, ఆ ఫంక్షన్కి వెళ్ళకూడదు, ఈ ఫంక్షన్కి వెళ్ళకూడదు, అది అంటోంది. మీరు వచ్చి మా కొంపలో చుచ్చు పెట్టారు అనుకున్న వాళ్ళు 99.99. గురువులేమో భగవంతునికి చెందిన వాడిని చేయాలని చేస్తారు, సంసారకులేమో భగవంతుని మమ్మల్ని దూరం చేస్తున్నారు అనుకుంటూ ఉంటారు. పైకి జపతపాదులు అన్నీ తీసుకుంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు తప్ప కానీ ఆ సంసారంలో బంధనంలో ఉన్న కారణం చేత వాళ్ళు పైకి రాలేరు. అందుకని కపటత కలిగి ఉంటారు. అందుకని చేసే పూజలన్నీ కూడాను ఉద్దేశాలు తారుమారైపోతూ ఉన్నాయి. కాబట్టి ఇది ఎవరినో అండం కాదు. మనం ఎవరి పాటికి వాళ్ళం. మనం భగవంతుని యొక్క నేను దాసుడను, నేను భగవంతుడికి చెందినవాడను అనే మాటని ఒక్క మాట నిష్కపటంగా మనం చెప్పుకుందాం, ఆయన దగ్గర ప్రార్థన చేద్దాం. కానీ నేను చేయలేకపోతున్నాను అనే దాన్ని కూడా ఆయన దగ్గర చెప్పుకో నిష్కపటంగా. అక్కడ కూడా కపటత ఉండడానికి వీల్లేదు. ఏదైనప్పుడు కూడా నువ్వు ఆయన దగ్గర నువ్వు నిష్కపటంగా ఉండు. నేను తప్పుడు వాడిని అయితే నేను తప్పుడు వాడిని నువ్వు ఒప్పుకో, ఆయన దగ్గర ఒప్పుకో. జనాల దగ్గర ఒప్పుకోవడానికి నువ్వు ఒప్పుకోలేవు, నీకేదో అడ్డొస్తుంది. తప్ప ఆయన దగ్గర ఒప్పుకో. కనీసం నేను ఆత్మమంతరం చేసుకుంటున్నాను సంగతి నేను తెలుసుకోవాలి. ఆత్మమంతరం చేసుకోవడం అంటే నన్ను నేను పాదపద్మాన్ని పొందడానికి అడ్డకు నేనే, నా మనసే. నాకు భర్త కాదు, బిడ్డలు కాదు, ధనము కాదు, ఏ పరిస్థితులు కావు. నాకు భార్య అడ్డు కాదు, పిల్లలు అడ్డు కాదు. నాకు ఏది అడ్డు? నా మనసే నన్ను అడ్డు. మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయో శాస్త్రం. మనయేవ మన ఆతస్వ మమ బుద్ధిని నివేశయ భగవంతుడు అంటాడు. నీ మనసును నా యందు అర్పించు, నీ బుద్ధిని నా యందు నియుక్త చేయి, నిశ్చయపరచు. అది భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు. మనం అది సాధనం. ఆయన కోరుకుంటున్నాడు. నిజంగా కృష్ణునికి కోరుకున్నట్లయితే ఇప్పుడు మీ ఆయన ఏదో మాట చెప్పాడు ఇది చేయమని, అలా నువ్వు చెప్పచ్చు, చేయొచ్చు కదా. ఆయన ఆనందపడతాడు కదా. నేను అలా చెబితే నాకు అనుకూలమైతే అలా చేస్తోంది. అలాగే కృష్ణుడు నా వాడు అనుకున్న కృష్ణుడు చెప్పినట్టుగా మనం ఉండొచ్చు కదా. అది కృష్ణుని ఆనంద విధానం చేకూర్చడం. వాంఛాకల్పకృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నామ్నామకారి భూతాని సర్వశక్తిః తత్రార్పితా నియమిత స్మరణేన కాలః. ఏతాదృశీ తవ కృపా భగవన్ మమ దుర్దైవమీదృశమిహ ధనినానురాగ.
कति दे नामे तुम्हारा ग्रह निराकली नहीं काला विचारा श्री नमा चिंतामणि तुम्हारी समाना विश्व विलावले करुणा निदान तुवा दयाचना परम उदारा अतिशय मंदनाथो भाग्यो हमारा नहीं जना मलाना में अनुराग मोरा भक्ति विनोदा चित्ता दुखे विभोरा राधांसनाथ विभूषितामृतपया होतां सखी प्रगेतद्गेहे विहिता नपाकरचनां कृष्णावशेषासनां कृष्णं बुद्धमवाप्तदेनु सदनं गुणव्यूढगोदोहनं सुस्नातं कृतभोजनं सहचरयितां च ततं शास्त्रये राधांसनाथ विभूषिता श्रियाशोदसमाहुता सखी संगे तद्गृहे गमान ततापकवीराचना श्रीकृष्णावशेषासना मजे मजे दुहारो मिलाना कृष्ण निद्रा पूरी हरि गोष्ठे गोदोहना कुरी स्नानासना सहचार संगे ये लीला चिंता करो नाम प्रेम करो करो प्रते भक्त जना संगे रंगे ये लीला चिंतवार करो संकीर्तना अचिरे पाइवे तुम्ही भाव बुद्धीपना हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे हरिहराय नमः कृष्ण यादवाय नमः यादवाय माधवाय केशवाय नमः गोपाल गोविंद राम श्री मधुसूदन गिरिधारी गोपीनाथ मदन मोहन श्री चैतन्य नित्यानंद श्री अद्वैत सीता हरि गुरु वैष्णव भागवत गीता जय रूप सनातन भट्ट रघुनाथ श्री गोपाल भट्ट दास रघुनाथ ये जय गोसाई कोरे चरणा वंदन जहाँ होते विघ्ननाश विष्ट पुराण ए जय गोसाई जार मुतार दास तस बार पदरेणु मोर पंचग्रास तादेर चरण सेवी भक्त सनेवास जन्म जन्म है अभिलाष ए जय गोसाई जबे व्रज कैलनवास राधा कृष्ण नित्य लीला कुरुलन प्रकाश मनेरानंदे बोलो हरि भज वृंदावन श्री गुरु वैष्णव पदे मजयामान श्री गुरु वैष्णव पाद पद्म कोरियाश नाम संकीर्तन कहे नरोत्तम दास हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे राधा दामोदरा राधा दामोदरा राधा दामोदरा राधा दामोदरा जय राधे जय राधे जय राधे जय राधे तय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल तय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल।